హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జై శ్రీ కృష్ణ జై హరి బోల్ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ హరే కృష్ణ ప్రభువులు వందనాలు హరే కృష్ణ ప్రభువులు ప్రణామములందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్ చేయడం ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి వీడియో చూసినట్లయినా వెంటనే నీట్గా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని మీరు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ పెట్టి అలా సబ్స్క్రైబ్ చేసుకొని అప్పుడు నేను చేసే వీడియో మీకు అందరికన్నా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఏ కూడా మీకు వస్తూ ఉంటుంది కేవైసీ వీడియోస్ అన్నీ మీకు చక్కగా మీకు అందుబాటులో వస్తాయి మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి నాకు టెంపుల్ జర్నీ లెక్కి స్వాగతం సుస్వాగతం సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చి శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం బోటింగ్ ఏపీ టూరిజం బోటింగ్ యూనిట్ కోదండ రామస్వామి దేవస్థానం టెంపుల్ ఎక్కడ ఉంటుంది మీకు ఇది దగ్గరే కనిపిస్తుంది ఇక్కడ టర్నింగ్ తిరిగిన వెంటనే మీకు దేవస్థానం కనిపిస్తుంది ఈ దేవస్థానం పక్కనే ఇక్కడ రాజంపేటకి ఇట్లా అయితే పక్క రాజంపేట రూట్ వెళ్తుంటే మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది ఏపీ టూరిజం బోటింగ్ యూనిట్ అండ్ ఒంటిమిట్ట కడప డిస్ట్రిక్ట్ ఉంటుంది ఏపీ టూరిజం బోటింగ్ అంటే ఇక్కడ ఈ చెరువు ఉంటుంది ఒంటిమిట్ట చెరువు ఉంది చూపిస్తాను మీకు ఒక 2 నిమిషాల్లో ఆ చెరువులో ఏదైనా వాటర్ ఉన్నప్పుడు ఇక్కడ బోటింగ్ చేయొచ్చు మనము పడవ మీద కొద్దిగా షికారు చేయొచ్చు దానికోసం ఇది స్థాపించారు పక్కనే ఇది వీరాంజనేయ స్వామి దేవస్థానం ఉంది చూడొచ్చు అది స్వామి వీరాంజనేయ స్వామి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అది కూడా దర్శించుకోండి శ్రీ ఆంజనేయ ప్రసన్న ఇది పక్కన ఇది వచ్చేసి ఏపీ టూరిజం చూడొచ్చు చూశారుగా ఏపీ టూరిజం బోర్డు ఇంకోసారి అటు పక్క డౌన్లో చూపిస్తాను ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ వీరాంజనేయ స్వామి టెంపుల్ దేవస్థానం ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ ఎవరైనా స్నానం చేయాలి కూడా మీరు ఓపెన్ ప్లేస్లో స్నానం చేయొచ్చు సో ప్రజెంట్ వచ్చేసి మనకు వర్షాకాలమే కానీ ఇక్కడ ఒంటిమిట్లో దాదాపు ఇంతకుముందు ఫుల్గా వాటర్ ఉన్నాయి ఆ వాటర్ కూడా ప్రజెంట్ ఇప్పుడు తగ్గిపోయింది చూడొచ్చు గట్టిగట్టి చెరువు పూర్తిగా ఖాళీ అయిపోయింది సో మళ్ళీ వర్షాలు బాగా పడితే తప్పకుండా ఇక్కడ వాటర్ ఫుల్గా ఉంటుంది బోటింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేస్తారు చూడొచ్చు పూర్తిగా తక్కువ ఏమి లేదు ఇది శ్రీ గుర్రప్ప స్వామి గుడి నిర్మించబడింది గుర్రప్ప స్వామి ఒంటిమిట్ట చెరువు కట్ట మీద కలిసి జమ్మి వృక్షం కింద శ్రీ గుర్రప్ప స్వామి గుడి నిర్మించబడిందట శ్రీ గుర్రప్ప స్వామి గుడి చూడొచ్చు సో చూడొచ్చు ఒంటిమిట్టలో పూర్తిగా ఏమీ వాటర్ లేవు ప్రస్తుతం నీళ్లు లేవు త్వరలో ఇది ఆగస్ట్ కాబట్టి వర్షాకాలం ఇంకా ఉంది సో ఈ వర్షాకాలం మనకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ వరకు వర్షాలు పడతాయి ఈ నవంబర్లో కనుక బాగా భారీగా వర్షాలు పడితే ఇక ఒంటిమిట్ట చెరువు నిండుతుంది అప్పుడు ఇక్కడ బోటింగ్ పొజిషన్స్ అన్నీ రెడీ అవుతాయి బోటింగ్ సిద్ధం అవుతుంది ప్రతి ఒక్కరు యాత్రికులందరూ ఇక్కడ వచ్చిన భక్తులందరూ బోటింగ్ చేయాలనుకున్నప్పుడు ఈ యొక్క ఒంటిమిట్ట చెరువులో ఈ యొక్క నదిలో మనం బోటింగ్ చేయొచ్చు సో దానికి సపరేట్గా ఛార్జెస్ ఉంటాయి 50 100 30 ఉంటుంది సో ఏపీ టూరిజం వాళ్ళు నిర్ణయించిన ప్రకారం మనం ఆ యొక్క రేట్ని స్వీకరించి మన యొక్క బోటింగ్లో దిగొచ్చు చెరువులో మనం బోటింగ్ చేయొచ్చు షికార్ చేయొచ్చు బోటింగ్ పడవ మీద షికార్ చేయొచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ఇంటి ముందు నేను చూశాను నీళ్ళు లాస్ట్ ఇయర్ సో ఈ అంతే తప్ప సో ఇది విషయం దీని పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ ఒకటి గుర్రప్ప స్వామి గుడి కూడా నిర్మించబడింది ఇక్కడ ఒంటిమిట్ట చెరువు కట్ట ఇది కలిసి ఉన్నది జమ్మి వృక్షం కిందనే ఈ జమ్మి వృక్షం కింద ఉంటుంది చూడొచ్చు అదే విషయం ఓకే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జై శ్రీ కృష్ణ పరమాత్మ జై హరి బోల్ అదే శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం ఒంటిమిట్ట ఇది ఒంటిమిట్టలో ఉంటుంది ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవస్థానానికి దగ్గరలో ఉంది ఇంత ఆవరణ ఎంతో కోదండ రామస్వామి దేవస్థానం ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తుంది మొత్తం ఈ యొక్క దేవస్థానం సంబంధించిన పరిధి అంతా ఇది ప్రాంతం చాలా 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 ఎకరాలు ఉంటుంది కొన్ని ఎకరాల్లో ఇది నిర్మించబడింది చాలా అత్యద్భుతంగా ఉంటుంది ఒకప్పుడు అంతగా లేదు మాత్రం చాలా చక్కగా అభివృద్ధి చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడైతే అధీనంలో తీసుకున్నదో అప్పటి నుంచి చాలా అత్యంత వైభవంగా ఉత్సవాలు కానీ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి దీనికి సపరేట్గా కళ్యాణ వేదిక కూడా మనకు అటుపక్క ఉంది చూడొచ్చు ఒంటిమిట్ట కావాలి ఓకే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే సో ఇక్కడ కూడా అన్నప్రసాద కేంద్రం కూడా ఉంది ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ తప్ప ప్రతి మంగళవారం శనివారం కూడా ఆంజనేయ స్వామి టెంపుల్స్ ప్రతి ఊరిలో
ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ఊళ్ళో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్స్ ప్రతి చోట ఉంటుంది. అంటే రామాలయం, కృష్ణాలయం, వెంకటేశ్వర దేవస్థానము, ఈ అమ్మవారి టెంపుల్స్, ఆంజనేయ స్వామి టెంపుల్స్, రామాలయము, కృష్ణాలయము, అదేవిధంగా శివాలయం, ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో ఈ ఆంజనేయ స్వామి టెంపుల్స్ నిత్యము ప్రతి మంగళవారం, శనివారం, కొన్ని చోట్ల మంగళవారం, శనివారం భోజనాలు అన్నప్రసాదాలు ఉంటాయి. కొన్ని ప్రదేశాల్లో ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఆంజనేయ స్వామి గుడిలో మంగళవారం భోజనాలు పెడతారు. అంటే దాతల యొక్క సహకారంతో వాళ్ళు ఇచ్చేటువంటి సహకారం బట్టి వాళ్ళు రెండు వారాలు పెడతారు. ఒకసారి మంగళవారం పెడతారు, ఒకసారి శనివారం పెడతారు, ఒకసారి వారానికి 2 సార్లు కూడా పెట్టచ్చు. అది యొక్క దాతల యొక్క సహాయ సహకారాల మీద ఆధారపడి ఉంటుంది. సో జై శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం, దీనికి ఇంకో వీడియో చేసిన వీడియో చూడవచ్చు. ఇది బోటింగ్ అండి.